పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 132వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 133వ అధ్యాయం చదువుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇంతటితో కీర్తన గ్రంథం 133వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 134వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. ఆమెన్.